మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఎప్పుడూ వీరు ఎదుటి వ్యక్తులు నా గురించి ఏమనుకుంటున్నారో, నా విద్య గురించి, నా ఉద్యోగం గురించి, నా వ్యాపారం గురించి, నా యొక్క ఆదాయ వ్యవహారాల గురించి ఏదో అనుకుంటున్నారని చెప్పి వాళ్ళకు వాళ్ళు మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు. కానీ సమాజంలో అలా ఉండదు. ఎప్పుడు కూడా ఎవరికి వారే యమునా తీరే అనే పరిస్థితి ఉండబడిన స్థితి. కారణం ఏమిటి? రాహు అక్కడ సంచారం చేయడం వలన ఒక మాయను సృష్టిస్తుంటాడు. ఆ మాయకు మీరు ఎప్పుడైతే గురవుతారో అనేక రకాల చర్మ సమస్యమైన వ్యాధులు, అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన అనేక రకాలమైనటువంటి నరాల బలహీనత, అనేక రకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు,